నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించిన మెదక్ జిల్లా పంచాయతీ అధికారి అనంతరం గ్రామంలో గల డంపింగ్ యార్డ్, అంగన్వాడీ కేంద్రాన్ని, నిర్మాణంలో ఉన్న నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, సాగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, ఎన్ఆర్ఈజీఎస్ నర్సరీని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకతో కలిసి సందర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపిఓ యాదయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించిన నాడే గ్రామాలు కాలుష్యరహితంగా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్లోనే తమ ఇంటి తడి పొడి చెత్త కావచ్చు, ప్లాస్టిక్ కవర్లను కావచ్చు, అన్ని అందులోనే వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా నర్సరీలో ఉన్నటువంటి జామ మొక్కలను, పలు రకాల మొక్కలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈజేఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పోచయ్య, కారోబార్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లే విధంగా మనం గతంలో గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు కావచ్చు, వైకుంఠధామాలు, పల్లె ప్రగతి వనాలు, నర్సరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏమన్నా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరించుకోవడానికి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బందికి వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం ఇక్కడ ఇంకేమైనా ట్యాక్స్లు వేయకుండా కొన్ని ప్రాపర్టీస్ను వదిలిపెడుతున్నారా, ఏమైనా లేఅవుట్లు కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ సరిగ్గా జరుగుతుందా లేదా, ఇస్తున్నారా లేదా, ఇంటి పన్నుల వసూళ్ళు, నల్లా అంటే లైసెన్స్ ఫీజులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా నిర్వహిస్తున్నారు, ట్యాక్స్లో ఇప్పటివరకు ఎంత జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మేము చూస్తున్నాం. దాదాపుగా 95% కూడా దాటింది ఈ గ్రామంలో. ఇది పెద్ద గ్రామం. హైదరాబాద్లో చాలామంది కూడా వలస వెళ్ళి అక్కడ ఉన్నారు. దాంతో కొంత అంటే హౌస్ హోల్డ్స్, కుటుంబ యజమానులు మనకు లభ్యం వాళ్ళు అవైలబుల్ లేనందువల్ల లేట్ అవుతుంది. కొన్ని డోర్ లాక్ ఉంటున్నాయి. వాళ్ళందరినీ కూడా పిలిపించి 100% అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలలో కూడా మిగతా చోట్ల ఎక్కడైతే కంప్లీట్ అయిందో హౌస్ హోల్డ్ సర్వే, అక్కడ ఎన్యుమరేటర్స్ కంప్లీట్ అయిన డీటెయిల్స్ మొత్తం కూడా ఫామ్స్ అన్నీ కూడా మండల పరిషత్కి తీసుకెళ్ళి అక్కడ డాటా ఎంట్రీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఎన్యుమరేటర్స్ని కూడా డాటా ఎంట్రీ చేసినారు తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు కలిసి. ఇవన్నీ కూడా మేము జిల్లా అధికారులు, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పర్యవేక్షణ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే గమనిస్తే ఇంకా రంగంపేటలో కొంత ఇంకా గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతా కొంత గ్రామంలో చూస్తే కొంత అక్కడక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా చేయడం కోసం మనం ఇప్పటి నుంచే మెల్లమెల్లగా కార్యక్రమాలు తీసుకోవాలి. ప్రజలకు కూడా అవేర్నెస్ పెట్టాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా ఒకరిద్దరు స్పెషల్గా పర్సన్స్ పెట్టి వాళ్ళు రోజు ఓన్లీ ప్లాస్టిక్ ఏరివేయడానికి కూడా మనసులో పెట్టుకొని ప్లాస్టిక్ లేని గ్రామంగా చేస్తేనే మన గ్రామంలో అంటువ్యాధులు కావచ్చు, మిగతా కొంత వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు కూడా అవగాహన కల్పించడం. షాప్స్ ఎక్కడైతే మనకు సంత జరుగుతుందో వారానికి 2 రోజులు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది. ఆ రోజు కూడా అందరికీ చెప్పి ప్లాస్టిక్ తగ్గే విధంగా జూట్ బ్యాగ్స్ కావచ్చు, మన గతంలో బట్ట సంచులు కావచ్చు, జూట్ బ్యాగులు వాడే విధంగా గ్రామ పంచాయతీలో కూడా మనము ఆఫీసులలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే త్రాగడానికి మనము గ్లాసులు, మనము వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కాకుండా స్టీలు వాటర్ బాటిల్స్ తెచ్చుకొని మనము చేస్తేనే వేరే వాళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అందరు కూడా ఫాలో అవుతారు. మ్యాక్సిమం షాప్ల వాళ్ళకు కూడా చెప్పి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వాడే విధంగా వాళ్ళు కూడా వినియోగదారులు ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళకు కూడా పేపరు ప్లేట్లు కావచ్చు, లేకపోతే వేరే జూడు దానికి సంబంధించినటువంటి కవర్స్ తీసుకునే విధంగా ఎవరైతే మటన్, చికెన్ షాప్లలో కూడా గతంలో మనం ఒకప్పుడు చూసాం. ఏంటంటే మనము అవి తీసుకురావాలంటే మంచిగా ఒక టిఫిన్ బాక్స్, అవి ఒక క్యాన్ తీసుకుపోయి అందులో పెట్టుకొచ్చుకునేది. ఇప్పుడేంది